సో మనం ఇక్కడ గవర్నెన్స్‌లో చూసుకున్నట్లయితే గుడ్ గవర్నెన్స్ వచ్చింది. అయితే గవర్నెన్స్ గవర్నెన్స్ తేడా ఏంటంటే పాలిటీ ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ద స్టేట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ చెప్తే గవర్నెన్స్ వచ్చేసి ఫంక్షనింగ్ ఆఫ్ ది స్టేట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ చెప్తుంది. అట్లనే గుడ్ గవర్నెన్స్ వచ్చేసి గవర్నెన్స్ విత్ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సివ్నెస్ అండ్ రూల్ ఆఫ్ లా ఇంకా తదితర అంశాల మీద కలిసి ఉండే భావాన్ని మనం గుడ్ గవర్నెన్స్ అంటాం. ఈ గవర్నెన్స్ వచ్చేసి గవర్నెన్స్ త్రూ ఎలక్ట్రానిక్ మీడియం. మనకి దాంట్లో G2C, G2 మేబీ మరి అట్లాగే G2G అంటే G2G అంటే గవర్నమెంట్, G2C అంటే గవర్నమెంట్ సిటిజన్, G2B అంటే గవర్నమెంట్ బిజినెస్. ఇట్లాంటివన్నీ గవర్నెన్స్లో వస్తాయి అప్లికేషన్స్ మోడల్స్లో. అయితే గవర్నెన్స్ అట్ యూనియన్ లెవెల్ చూసుకుంటే క్యాబినెట్ సెక్రటరీకి మామూలుగా అయితే 37 ఇయర్స్ సర్వీస్ ఉండాలి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి. సో 37 ఇయర్స్ సర్వీస్ తర్వాత తన్ని క్యాబినెట్ సెక్రటరీగా చేసుకుంటారు, లేదంటే సర్టెన్ సర్కమ్స్టాన్సెస్లో అతను క్యాబినెట్ సెక్రటరీ అవుతాడు. అయితే ఇక్కడ క్యాబినెట్ సెక్రటరీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. అయితే ఇతను పర్సనల్ కాబట్టి ఉద్యోగులందరినీ పర్యవేక్షణ చేస్తాడనమాట. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా సపరేట్, దానికి పిఎంఓకి సెక్రటరీ ఉంటారు. సో ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్లో రీసెంట్గా మన అమ్రపాలి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో జాయిన్ అయినట్టున్నది, యంగెస్ట్ ఆఫీసర్ లాగా. తర్వాత ఇక్కడ చూస్తే క్యాబినెట్ సెక్రటరీకి మాత్రం 37 ఇయర్స్ ఆర్ మోర్ అంటారు. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో 37 ఇయర్స్ లేకపోయినా ఒక పర్సన్ తీసుకున్నారని చెప్తారు క్యాబినెట్ సెక్రటరీకి. సో ఈయన ప్యారలల్ గవర్నమెంట్ టైప్, అంటే ప్యారలల్ గవర్నమెంట్ అంటే మళ్ళీ రాంగ్ మీనింగ్ వస్తుంది. ప్యారలల్ గవర్నమెంట్ అనే పదం రాయకూడదు. ఇట్ ఈజ్ షాడో గవర్నమెంట్ అంటే బాగుంటుంది. ఎందుకంటే క్యాబినెట్ సెక్రటరీ అనేది అఫీషియల్గా ప్రైమ్ మినిస్టర్ అఫీషియల్ పనులన్నీ చేస్తుంటుంది. తర్వాత సెంట్రల్ సెక్రటేరియట్ వచ్చేసి సర్టెన్ మినిస్ట్రీస్ అన్నిటికీ ఉంటుంది. దాని తర్వాత డిపార్ట్మెంట్స్ కూడా పర్టికులర్ వాటికి అపిలేట్స్, వీటన్నిటికీ కూడా. ఇప్పుడు సపోజ్ మొన్న ఒక ఇష్యూ వచ్చింది ఏంటంటే డిఫెన్స్ సెక్రటరీయే తర్వాత నెక్స్ట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ప్రమోట్ అయ్యారు నెక్స్ట్ టైం. డిఫరెన్స్ దాంట్లో ఉన్న కరప్షన్ని మళ్ళీ ఆయన్నే ఆడిట్ చేసుకునే టైం అంటే, సో దానికి అవకతవకలు తర్వాత ఫేవరెటిజం వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనకి ఎలక్షన్ కమిషనర్ని ఎట్లయితే ఒకసారి ఎలక్షన్ కమిషనర్ అయినాక తర్వాత మళ్ళీ వేరే పదవులు ఏవి ఆశించడానికి ఉండదు. సో అట్లాగే మిగతా వాటికి కూడా చేస్తే అప్పుడు వాళ్ళలో మనం ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ చూడొచ్చు. తర్వాత మనకి తెలిసిందే కాన్స్టిట్యూషనల్ బాడీస్లో ఫైనాన్స్ కమిషన్ వచ్చేసి, ఫైనాన్స్ కమిషన్ మనకి సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ అండర్ ఆర్టికల్ 280 చేసుకున్నాం కాబట్టి దాని ప్రకారం రికమెండేషన్స్ ఇస్తుంది. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ కింద రికమెండేషన్స్ ఇస్తుంది. అయితే ఈ రికమెండేషన్స్ కంపల్సరీ ఫాలో అవ్వని లేదు. సో దానికి 15th ఫైనాన్స్ కమిషను, 14th ఫైనాన్స్ అండ్ కమిషను ఇవి చెప్పినవి చూసుకుంటే, మామూలుగా అయితే పాపులేషన్ అనేది ఇప్పుడు సౌత్ స్టేట్స్ పాపులేషన్ కంట్రోల్ అనేది చాలా బాగా చేసినాయి. కాకపోతే అక్కడ పాపులేషన్ బేసిస్కి ఫండ్స్ అలొకేట్ చేయడంతో సౌత్ స్టేట్స్ నష్టపోతున్నాయని చెప్పి తీవ్రమైన దిగ్భ్రాంతి అనేది ఇక్కడ ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ పై సౌత్ స్టేట్స్ తెలియజేయడం జరిగింది. అలాగే రీజనల్ బ్యాక్వర్డ్నెస్ ఉంటుంది కాబట్టి, అంటే బ్యాక్వర్డ్నెస్లో టోటాలిటేరియన్గా చూస్తున్నారు కానీ ఒక రీజన్లో చూస్తే అప్పుడు రాష్ట్రంతో కంపేర్ చేస్తే రీజన్స్ వెనుకబడి ఉన్నాయి కాబట్టి రీజన్స్కి అలాగనే రాష్ట్రం కంపేర్ చేసి అట్లా బ్యాక్వర్డ్నెస్ చూస్తే అప్పుడు మహారాష్ట్రలోని విదర్భ రీజన్ కానీ, ఆంధ్రప్రదేశ్లోని అనంతపూరు, తర్వాత కర్ణాటకలోని ఒక గుల్బర్గా ఆ రీజన్స్, ఇట్లాంటి రీజన్స్ అన్నీ
మనకి బ్యాక్వర్డ్నెస్ ఉన్నాయి, బట్ స్టేట్స్ యాజ్ ఏ హోల్ చూస్తే మాత్రం డెవలప్డ్ ఉన్నాయి. తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా మనకి ఇప్పుడు దాని స్ట్రక్చర్ మార్చుదాం అంటే సెలక్షన్ ప్యానల్ని మార్చి దాంట్లో పొలిటికల్ వాళ్ళని ఇంక్లూడ్ చేయడం వల్ల, అంటే రూలింగ్ పార్టీ నుంచే ఇద్దరు రాస్తే ఎప్పుడు రూలింగ్ పార్టీకి నచ్చిన వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. యూపీఎస్సీ కూడా దాని శాంక్టిటీని కోల్పోకుండా ఇప్పుడు రీసెంట్లో జరిగిన అవకతవకలన్నింటినీ ట్రాన్స్పరెంట్గా, మరియు ఎందుకంటే ఇప్పుడు చూస్తే మనం ఈ రీసెంట్గా 2-3 ఐఏఎస్ ఆఫీసర్లు ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి రిజర్వేషన్ పొంది సెలక్షన్ అయ్యారు. సో వాళ్ళు కోర్టులో పోరాడుతున్నారు. మరి యూపీఎస్సీ కళ్ళు కాకులు దొబ్బినాయి అని అందరూ అడుగుతున్నారు. ఎందుకంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లో కొంతమందిని ఇప్పుడు ఇరా సింఘాల్ని ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ని కోర్టు కేసు నడిచింది. తనకి విజిబుల్గా మన అందరికి కనపడుతున్నా కానీ తన విజువల్గా హ్యాండిక్యాప్డ్ కాదని చెప్పారు. అలా కాకుండా పూజా కేత్కర్ అయితే తనకి విజువల్లీ హ్యాండిక్యాప్డ్ లేకపోయినా ఉన్నదాన్ని ఫేక్ సర్టిఫికేట్ పెట్టింది. కాబట్టి దాన్ని శాంక్టిటీ కోల్పోకుండా ఉండాలంటే యూపీఎస్సీ అపాయింట్మెంట్స్లో కూడా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ మొత్తం తీసేసి ఎట్లాగైతే కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఇచ్చిందో అలాగే కొలీజియం సిస్టమ్ టైప్లో యూపీఎస్సీని, ఎలక్షన్ కమిషన్ని, వీటిని కొలీజియం సిస్టమ్ టైప్లో ఎట్లాగైతే మన జ్యుడిషియరీలో వాళ్ళే ఎన్నుకుంటారో అట్లా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ కొలీజియం సిస్టంలో ఎన్నుకుంటే అప్పుడు పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా మనం ఒక పర్ఫెక్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ని మనం చూడొచ్చు. అలాగే కంట్రోలర్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని కూడా 148 నుంచి 151 ఆర్టికల్స్ ఉన్నాయి కాబట్టి వాటిని అయితే కంట్రోల్ ఆడిటర్ జనరల్లో ఓన్లీ ఆడిటింగ్ పనే చేస్తున్నాడు కానీ కంట్రోలర్ అంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నట్టు కంట్రోలర్ అనే పని మాత్రం మన కాగ్ చేయట్లేదు. సో ఇండియా కాగ్కి వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న కాగ్కి ఉండే తేడా అది. తర్వాత ఎన్హెచ్ఆర్సీ చూసుకుంటే రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఉంటాడు కాబట్టి దీనికి కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ అథారిటీ లేదు కాబట్టి ఎన్హెచ్ఆర్సీకి. సో వీటి కేసెస్ అనేవి అంత ఎఫెక్టివ్గా లేకుండా, జస్టిస్ అనేది అంత ఎఫెక్టివ్గా లేకుండా ఓన్లీ మనకి రిఫరెన్స్గా మాత్రమే పనికొస్తుంది. సో తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ బీసీ, ఎస్సీ, ఎస్టీ వీటికి కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఇచ్చారు కాబట్టి వీటి శాంక్టిటీ అనేది చాలా మెరుగ్గా ఉంటుంది. పార్లమెంటరీ కమిటీస్ పార్లమెంటరీ ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేస్తాయి కాబట్టి పార్లమెంటరీ కమిటీస్ని ఒక ఎక్స్పర్ట్ కమిటీగా, అంటే పొలిటీషియన్స్కి టైం ఉండదు కాబట్టి పార్లమెంటరీ కమిటీస్లో లైక్ ఎస్టిమేట్స్ కమిటీ కానీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కానీ, పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ కానీ ఇట్లాంటివి ఎంతో కీ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి వాటి యొక్క రికమెండేషన్స్ని పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఆర్టీఐకి అవైలబుల్గా గవర్నమెంట్ ఎవరి బిల్లుని అలా పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఓపెన్ సోర్స్గా పెట్టాలి. సో ఎస్టిమేట్స్ కమిటీ లార్జెస్ట్ కమిటీ కాబట్టి మొత్తం పవర్ ఆఫ్ ద పర్స్ అంతా దాంట్లో ఉంటాయి కాబట్టి సో దాని నుంచి తర్వాత ఈ 3 చాలా ఇంపార్టెంట్ కమిటీస్లో మనం తీసుకోవాల్సిన ఇంప్రూవ్మెంట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయని చెప్పచ్చు. తర్వాత స్టేట్ లెవెల్లో చూసుకుంటే సెక్రటేరియట్, చీఫ్ సెక్రటరీ ఉంటాడు. సెంట్రల్లో క్యాబినెట్ సెక్రటరీ ఉన్నట్టు క్యాబినెట్ సెక్రటరీ, సెంట్రల్ సెక్రటరీ అని 2 వేరే ఉంటారు. కానీ స్టేట్లో మాత్రం చీఫ్ సెక్రటరీ ఒక్కడే ఉంటాడు. డైరెక్టరేట్స్ వాళ్ళ రిలేషన్స్ని దృష్టిలో పెట్టుకోవాలి. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో కలెక్టర్ ఇస్ ద సుప్రీం అథారిటీ అని చెప్పుకోవచ్చు. కలెక్టర్కి జ్యుడిషియరీ టైం, మన బ్రిటిషర్స్ టైంలో జ్యుడిషియల్, ఎగ్జిక్యూటివ్ పవర్స్ సో ఎక్స్ అఫిషియో పవర్స్గా ఉండేవి. బట్ ఎప్పుడైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్
దాన్ని తగ్గించడం జరిగిందో సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ హోదాకి పడిపోయింది కలెక్టర్ రోలు. కాకపోతే ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ గవర్నెన్స్ చూసుకుంటే ఇది అందరూ తెలిసిందే. అర్బన్ గవర్నెన్స్ పెద్ద సిటీస్ అయితే మరి మున్సిపల్ కార్పొరేషన్లు, తర్వాత మామూలు సిటీస్ అయితే మున్సిపాలిటీస్, అంటే మామూలు టౌన్స్ అయితే, రూరల్స్ అయితే పంచాయతీ చూసుకుంటే అందరూ తెలిసిందే. అయితే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అనేది అంత ఎఫెక్టివ్ రోల్ ప్లే చేయట్లేదు. పంచాయత్స్కి వీటికి ఫండ్స్ సరిగా రావట్లేదు. తర్వాత కోఆపరేటివ్ సొసైటీస్ కూడా 9Bలో చేర్చినప్పటికీ వాటికి సంబంధించిన ఫండ్స్ మాత్రం రిలీజ్ అవ్వట్లేదు. డివల్యూషన్ ఆఫ్ పవర్స్ అనేవి ప్రాపర్గా జరగట్లేదు. తర్వాత డెవలప్మెంట్ కార్పొరేషన్స్ అయిన ఎస్సీ, ఎస్టీ, బీసీస్, మైనారిటీస్, వాటి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్లో ఉన్న ఫండ్స్ డైవర్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ అంటే జనరల్గా టీఎస్లో ఉన్న అన్ని ప్రోగ్రామ్స్, కరెంటు, పాస్ట్, అప్పుడే ఫుడ్కి వచ్చేసి ఫుడ్ సెక్యూరిటీకి వచ్చేసి అంత్యోదయ అన్న యోజన, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఇలా వరుసగా రాసుకుంటూ పోవాలి. తర్వాత హెల్త్కి వచ్చేసి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కానీ, లేదంటే హెల్త్లో ప్రాబ్లం ఏంటంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది మెయిన్ ప్రాబ్లం. అంటే గవర్నమెంట్ కొంతవరకు ఇస్తుంది, 5 lakhs వరకు ఇస్తుంది, లేదంటే 10 lakhs వరకు ఇస్తుంది. బట్ అది ట్రీట్మెంట్కి ఇస్తుంది, మందులు వీళ్ళు పే చేసుకోవాలి. కొన్ని ఎక్స్పెన్సివ్ మందులు అన్ని సబ్సిడీలోకి రావు కాబట్టి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ వల్ల ఎక్కువగా నష్టపోతున్నారు. తర్వాత ఇంక్లూజివ్ గ్రోత్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ తీసుకొచ్చి ఎకనామిక్ మన పొలిటికల్ ఇంక్లూజన్, ఇలా 3 రకాల ఇంక్లూజివ్ గ్రోత్ ఉంటాయి. సోషల్ ఇంక్లూజన్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ వచ్చేసి అందరికి బ్యాంక్ అకౌంట్లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఇట్లాంటివి అన్నీ తీసుకొచ్చారు. తర్వాత ఎన్జిఓస్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, సపోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా ఇట్లాంటివి ఎంతో వాళ్ళకి సపరేట్గా ఉపయోగపడతాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మనకి తెలుసు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి ఇన్వెస్ట్మెంట్ మోడల్స్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్, ఇట్లా బీబీ మోడలు, తర్వాత బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ మోడలు, తర్వాత ఇట్లాంటి మోడల్స్ అన్నీ మనకి పీపీపీలో తీసుకోవచ్చు. తర్వాత ఎథిక్స్, వాల్యూస్ అని చూసుకుంటే ఎథిక్స్ వచ్చేసి సోషల్ సెట్ ఆఫ్ బిలీఫ్స్ అండ్ వాల్యూస్ అబౌట్ రైట్ అండ్ రాంగ్ అవుతుంది. మోరల్స్ వచ్చేసి ఇండివిజువల్ అవుతాయి, ఇండివిజువల్ బిలీఫ్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్ అవుతుంది. సో సివిల్ సర్వీసెస్కి న్యూట్రాలిటీ ఉండాలి. ఇక్కడ కమిటెడ్ బ్యూరోక్రసీ, కమిటెడ్ జ్యుడిషియరీ అయితే నెగిటివ్ టర్మ్స్లో మనం తెలుసుకోవడం జరుగుతుంది. మామూలుగా అయితే కమిటెడ్ జ్యుడిషియరీ అంటే ఫేవర్ చేయడం టైప్లో వస్తుంది, కమిట్మెంట్తో పనిచేయడం అని కాదు. కమిటెడ్ జ్యుడిషియరీ, కమిటెడ్ బ్యూరోక్రసీ అంటే ఫేవరెటిజంతో పనిచేయడం కింద మనం తీసుకోవచ్చు. అట్లాగే సిటిజన్ చార్టర్ వచ్చేసి మనము రెవెన్యూ ఆఫీస్లో చూస్తుంటాం, లేదంటే వేరే కలెక్టర్ ఆఫీస్లో చూస్తుంటాం, లేదంటే మామూలు గవర్నమెంట్ ఆఫీసెస్లో వాళ్ళ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ యొక్క ఒక పని మరియు వాళ్ళ యొక్క టైమ్లీ ఇంప్లిమెంటేషన్ అనేది చార్ట్లో ఇచ్చి సిటిజన్స్కి తెలపడమే సింపుల్గా చెప్పుకోవాలంటే సిటిజన్ చార్టర్. సో ఇప్పుడు మనం ఎంఆర్ఎఫ్కి వెళ్తే ఓబీ సర్టిఫికేట్ 7 రోజుల్లో ఇస్తాము, క్యాస్ట్ సర్టిఫికేట్ 9 రోజుల్లో ఇస్తాము, ఇన్కమ్ సర్టిఫికేట్ వారం రోజుల్లో ఇస్తాము,
ఇలా రకరకాలుగా వాళ్ళు దాన్ని చార్ట్ అనేది వేసి పెడతారు, దాన్ని సిటిజన్ చార్టర్ అంటారు. సో దీనికి మనం ఆల్టర్నేట్గా మరి మనం ఆన్లైన్లో చూసుకున్నట్టయితే మనకి ప్రతిదీ ఆర్టీఏ ద్వారా మనకి ఓపెన్నెస్ ఉండడం వల్ల మనకు కొంత అకౌంటబిలిటీ అనేది వస్తుంది. తర్వాత మనం హైయర్ అఫీషియల్స్కి కంప్లైంట్ ఇచ్చుకోవడానికి కూడా సిటిజన్ చార్టర్ ఎంతగానో యూజ్ అవుతుంది. తర్వాత జనరల్ సెన్సిటైజేషన్ అనేది ఎందుకు ఉండాలంటే మన సొసైటీలో స్టీరియో టైపింగ్ అనేది జరుగుతుంది. సో ఆ స్టీరియో టైపింగ్కు జనరల్ సెన్సిటైజేషన్ యొక్క అంటే ఎక్కువగా టీనేజర్స్ మనకి క్రైమ్లో పాల్పంచుకోవడం అనేది జరుగుతుంది. సో ఆ టీనేజర్స్ని మనం జనరల్ సెన్సిటైజేషన్ చేస్తే క్రైమ్ని కొంతవరకు అడగట్టే అవకాశం ఉంది. సో ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ మన గుడ్ గవర్నెన్స్లో భాగంగా ఎప్పుడు ముందే చెప్పుకున్నట్టే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ రావాలంటే ముందుగా సిటిజన్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ట్రాన్స్పరెన్సీ ఎలా వస్తుందంటే త్రూ సర్టెన్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఆర్టీఐ కానీ లేదా గవర్నమెంట్ యొక్క ప్రతి స్టెప్పు సోషల్ ఆడిట్ చేయడం వల్ల వస్తుంది. అదేవిధంగా అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అనేవి కవల పిల్లలు లాంటివి అని చెప్పుకోవచ్చు. ఒకటి ఉంటే ఇంకోటి ఎదగడానికి ఇది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో కరప్షన్ చూసుకుంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ అనేది ఒక భాగం అయితే దాన్ని అపాయింట్మెంట్ చేసే కమిటీ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ ఇంకా లీడర్ ఆఫ్ అపోజిషన్ ముగ్గురు పొలిటికల్ విల్ ఉండడం వల్ల ఎప్పుడు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది రూలింగ్ పార్టీ చేతిలో ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు మెజారిటీ రూలింగ్ పార్టీకి ఉంటుంది కాబట్టి, మూడిట్లో 2 రూలింగ్ పార్టీకే ఉంటాయి కాబట్టి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది సోమోటుగా పనిచేస్తుంది అనడానికి మనం కొంచెం తక్కువే చెప్పవచ్చు. సిబిఐ కూడా అంతే. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద తీసుకొని సిబిఐకి అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఒక కేజ్డ్ ప్యారెట్ అని చెప్పుకుని దానంతా సోమోటోగా దానికి పవర్ లేదని చెప్తుంటారు. అదేవిధంగా స్టేట్లో ఎంటర్ కావాలంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సిబిఐకి. సో దీనివల్ల సిబిఐ కానీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కానీ అంత ఎఫెక్టివ్గా పనిచేయట్లేదని విమర్శలు పాలవుతున్నాయి. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే లోక్పాల్ నుండి లోకాయుక్త చూసుకుంటే లోక్పాల్ వచ్చేసి సెంట్రల్ లెవెల్లో, లోకాయుక్త వచ్చేసి స్టేట్ లెవెల్లో యొక్క ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ బ్యూరోక్రాట్స్ అండ్ పబ్లిక్ సర్వెంట్స్ లోక్పాల్ పరిధిలోకి వస్తారు. స్టేట్లో అయితే లోకాయుక్త పరిధిలోకి వస్తారు. అయితే మనం లీడర్ సినిమాలో చూసినట్టు లోక్పాల్, లోకాయుక్త అన్ని కాన్ఫిస్కేషన్ ఆఫ్ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అండ్ ప్రాసిక్యూటింగ్ దెమ్ ఇన్ స్పెషల్ కోర్ట్స్ అని చెప్తుంటారు. సో అవి చూస్తే లోక్పాల్, లోకాయుక్త వాటిని లీడర్ ఆఫ్ అపోజిషన్ లేడని గత 10 ఏళ్ళుగా వాటిని ఫోర్స్లోకి తీసుకురాలేదు. ఆ యొక్క కమిటీని అపాయింట్మెంట్ చేయలేదు. ఎందుకంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ లేడనే దాన్ని బూచిగా చూపించారు. ఇక ఏసీబీని తీసుకుంటే ఏసీబీ అనేది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. అది కరప్షన్ గురించి ఒక గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ వాటిలో కరప్షన్స్ గురించి తెలియజేస్తుంది. అలాగే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ మెకానిజం తీసుకుంటే 2019లో మనకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తేడం జరిగింది. అయితే పాత కన్జ్యూమర్ దాంట్లో మనకి సెలబ్రిటీస్ని ఆన్సరబిలిటీగా చేయలేదు. అంటే ఏది పడితే అది అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న సెలబ్రిటీస్ని కొంతవరకు అకౌంటబిలిటీ తీసుకురావడానికి, అలాగే ఈ యొక్క అప్పీలెట్ ఏదైతే చేసుకుంటారో ఆ అప్పీలెట్ని యొక్క పరిధిని పెంచి, అంటే అమౌంట్ని కూడా పెంచి వాటికి డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ ఈ లెవెల్స్లో యొక్క పరిధిని పెంచి ఆ కన్జ్యూమర్ కేసు యొక్క వాల్యూని పెంచడం వల్ల వీళ్ళకి చిన్న వాటికి కూడా
డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా తొందరగా ప్రాబ్లం రిజాల్వ్ అవుతుంది. అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంతకుముందు మాట్లాడుకున్నాం. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ వచ్చేసి సెకండ్ ఏఆర్సీ అనేది ప్రతి ఒక్క రిఫార్మ్ని తెలియజేయడం జరిగింది. అదేది గవర్నర్ రోల్ కానీ, లేదంటే మన సెంటర్ స్టేట్ రిలేషన్స్ కానీ, ఇట్లాంటి వాటి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అనేవి చెప్పడం జరిగింది. ఇవే కాకుండా లా కమిషన్ రిపోర్ట్స్ కూడా ప్రతి ఒక్కటి, ఇప్పుడు లా కమిషన్ 255th రిపోర్ట్ చూస్తే ఎలక్టోరల్ రిఫార్మ్స్ గురించి మాట్లాడింది. ఇదే ఎలక్టోరల్ రిఫార్మ్స్ చూస్తే అక్కడ మనకి 2016 ఎలక్టోరల్ రిఫార్మ్స్ కూడా రావడం జరిగింది. సో ఎలక్టోరల్ రిఫార్మ్స్ చూస్తే ఇక్కడ చూస్తే ఇక్కడ 2 చోట్ల కూడా సేమ్ చెప్పడం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే గవర్నెన్స్ అనేది మొత్తం 5 సెక్షన్లుగా ఉంది. 5 సెక్షన్లో మనం జస్ట్ ఓవర్వ్యూ తెలుసుకున్నాం. తర్వాత ఇన్డెప్త్గా ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుంటాం. అంటే రోల్ ఆఫ్ క్యాబినెట్ సెక్రటేరియట్, దాని యొక్క ఫంక్షన్స్, దాని యొక్క ఎఫిషియన్సీ, దాని యొక్క ఛాలెంజెస్, దాని యొక్క వే ఫార్వర్డ్ తెలుసుకుంటాం. అలాగే ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ తెలుసుకుంటాం, సెంట్రల్ సెక్రటేరియట్ తెలుసుకుంటాం, ఎలక్షన్ కమిషన్ రోల్ తెలుసుకుంటాం. అలాగే ఛాలెంజెస్ అంటే అపాయింట్మెంట్ గురించి చెప్పినాం. తర్వాత మరి ఈవీఎం అని, తర్వాత వీవీప్యాట్ అని, వీటిలో ట్యాంపరింగ్ జరుగుతుందని చాలా విమర్శలు ఎదుర్కొంటుంది. తర్వాత ఎలక్షన్లో ఉన్న లోటుపాట్లను అన్నీ తెలుసుకుంటాం. యూపీఎస్సీలో ఉన్న లోటుపాట్లు తెలుసుకుంటాం. ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఎలా తీసుకురావాలో తెలుసుకుంటాం. తర్వాత మనం చూస్తే అదేవిధంగా స్టేట్ లెవెల్లో ఉన్న బాడీస్ గురించి తెలుసుకుంటాం. తర్వాత ప్రోగ్రామ్స్ అండ్ ఎలివేషన్ ఆఫ్ పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ గురించి తెలుసుకుంటాం. అదేవిధంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది షుడ్ గో అండ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని తెలుసుకుంటాం. తర్వాత ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది సపరేట్గా మనం తెలుసుకుంటాం.